మాట అదుపులో లేకుండా దాని పర్యవసానం ఎంతలా ఉంటుందో చెప్పడానికి మరో ఉదాహరణ రాహుల్ గాంధీ. తాజాగా ఆయనపై సుప్రీం కన్నెర చేసింది. మా తీర్పేంటి, మీ ప్రచారం ఏంటి అంటూ ప్రశ్నించింది. ఒక్కసారి చెప్తే పరిస్థితి ఎలా ఉండేదో కానీ ఇప్పుడైతే ఆయన లోతైన వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు రాహుల్ వ్యాఖ్యలేంటి, కోర్టు కామెంట్ ఏంటి ఇప్పుడు చూద్దాం. మై భీ చౌకీదార్ హూం, ఇది ఎన్నికల వేళ బీజేపీ నినాదం. అంటే దేశానికి నేను కూడా కాపలా అని వాళ్ళర్థం. ప్రధాని మొదలుకొని దేశంలో పోటీ చేస్తున్న ప్రతి కమలనాథుడు ఈ క్యాప్షన్ ను తగిలించుకొని ప్రచారానికి వెళ్తున్నారు. ఇదే క్యాప్షన్ ను కామెడీ చేయడంతో పాటు కాస్త సీరియస్ గా ప్రజల్లోకి వెళ్ళడానికి కాంగ్రెస్ కొత్త పంథాను తీసుకుంది. చౌకీదార్ చోర్ హై అని నినదిస్తోంది. అంటే కాపలాదారే దొంగ అని. రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ శ్రేణులు వాడుతున్న చౌకీదార్ చోర్ హై నినాదం మామూలుగా ప్రస్తావిస్తే పర్వాలేదు కానీ ప్రచారంలో భాగంగా దాన్ని రాఫెల్ కు, మోదీకి ఆపాదించారు కాంగ్రెస్ చీఫ్ రాహుల్. రాఫెల్ డీల్లో అనిల్ అంబానీ సంస్థతో ప్రభుత్వం కుమ్మక్కైందని, వందల కోట్ల రూపాయలు దోపిడీకి గురవుతున్నాయని, బిడ్లోనూ అవకతవకలున్నాయని గతంలో కోర్టులో పిటిషన్ వేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ కేసుకు సంబంధించి 2-3 దఫాలుగా కోర్టు తన తీర్పునిచ్చింది. బిడ్ ధరల విషయంలో తాము జోక్యం చేసుకోలేమని ప్రభుత్వానికి అనుకూలంగా ఒక తీర్పిచ్చింది. మరో తీర్పులో పారదర్శకతకు సంబంధించి అఫిడవిట్ కోరింది. అయితే ఎక్కడా కూడా ప్రధాని కానీ ప్రభుత్వాన్ని కానీ చోర్ అని తన తీర్పులో అభివర్ణించలేదు సుప్రీంకోర్టు. రాహుల్ చేసిన ప్రసంగాల్లో కొన్ని చోట్ల చౌకీదారే చోర్ అని చెప్తూ అందుకు సాక్ష్యంగా సుప్రీం తీర్పును ప్రస్తావించారు. దీన్ని సవాల్ చేస్తూ బీజేపీ ఎంపీ అభ్యర్థి మీనాక్షి లేఖి సుప్రీంలో మరో పిటిషన్ వేశారు. తన నియోజకవర్గానికి ప్రచారానికి వచ్చి రాహుల్ చౌకీదార్ చోర్ అంటూ సుప్రీం తీర్పును ప్రస్తావించారని పరువు నష్టం దావా వేశారు. దీని విచారణకు తీసుకున్న కోర్టు రాహుల్ ను నిలదీసింది. అసలు చౌకీదార్ ఎవరు, చౌకీదార్ చోర్ అని ఎవరిని అన్నారు, సుప్రీం తీర్పును వక్రీకరిస్తారా అంటూ కన్నెర్ర చేసింది. దీనిపై రాహుల్ కూడా సుప్రీంకి వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యల సారం అదిగాదని, కొందరు వక్రీకరించారంటూ తన లాయర్ అభిషేక్ సింఘ్వీతో వివరణ పంపారు. రాహుల్ వివరణతో సుప్రీంకోర్టు సంతృప్తి చెందలేదు. రాహుల్ ఇచ్చిన వివరణలో ఎక్కడా కోర్టు తీర్పును పక్కదారి పట్టించిన పశ్చాత్తాపం కనిపించలేదని వ్యాఖ్యానించింది. ఈ నెల 30లోగా సరైన వివరణ ఇవ్వాలని కోర్టు ధిక్కారణ నోటీసులు పంపింది. స్వయంగా సుప్రీం రాహుల్ పై కన్నెర చేయడం ఎన్నికల టైంలో కాంగ్రెస్ అధ్యక్షుడికి ఓ షాక్ లాంటిది. ఇప్పుడు ఈ వ్యవహారాన్ని బీజేపీ అస్త్రంగా వాడుకునే అవకాశం కనిపిస్తోంది. రాహుల్ ఒక్కడే కాదు, పోలింగ్ వేళ అనవసర కామెంట్లు చేసి ప్రజల దృష్టిలో పలచబడిపోయారు కొంతమంది నేతలు. తాజాగా నవజోత్ సింగ్ సిద్ధు కూడా తన ప్రచారంలో భాగంగా ముస్లింల ఓట్లు చీలకుండా చూసుకోవాలంటూ సలహా ఇచ్చి బుక్కయ్యారు. 72 గంటల ప్రచార నిషేధానికి గురయ్యారు. ఇక జయప్రద దుస్తులపై కామెంట్ చేసి ఆజం ఖాన్, మతపరమైన ప్రస్తావన తెచ్చి మాయావతి, బజరంగ బలి కామెంట్లు చేసి యోగి ఆదిత్యనాథ్, ఇలా ఎన్నికల సీజన్లో చేటు తెచ్చుకున్న ప్రముఖులు ఎందరో. ఇప్పుడు ఏకంగా రాహుల్ గాంధీ అయితే కోర్టు ధిక్కరణ నోటీసులు దాకా తెచ్చుకున్నారు.